The chromatic number of the graph is the minimum number of the colors required to color the graph property. It is denoted by x of g. Here they are giving the one graph. We can color the graph by using minimum number of the colors. Here example is find the chromatic number of the graph. ఇక్కడ మనకు గ్రాఫ్ ఇచ్చాడు. గివెన్ గ్రాఫ్ ఈజ్ దిస్. మినిమం నెంబర్ ఆఫ్ కలర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి మనకి ఇక్కడ కండిషన్స్ ఏమంటే పక్క పక్కన ఉన్న వర్టిసెస్ అనే వాటికి సేమ్ కలర్స్ రాకూడదు, డిఫరెంట్ కలర్స్ రావాలి. ఇక్కడ మనం ఈజీగా సింపుల్గా ఫస్ట్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. డిగ్రీ ఎట్లా ఎడ్జెస్ని బయట ఇక్కడ V1కి 1 2 3 4 5 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి డిగ్రీ 5. నెక్స్ట్ V2కి 1 2 3 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి డిగ్రీ 3. అట్లా డిగ్రీ ఫైండ్ అవుట్ చేస్తాం. డిగ్రీ ఫైండ్ అవుట్ చేశాక ఆ డిగ్రీని హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి రాసుకుంటాం. వాట్ ఇస్ డిగ్రీ కలర్. హైయెస్ట్ వర్టిసెస్ ఎంత 5 తర్వాతకి 4 రాసుకుంటాం, తర్వాతకి 3. అట్లా హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి రాసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ఫస్ట్ హైయెస్ట్ ఉన్న దానికి ఒక కలర్ అనేది మనం పెట్టేస్తాం. ఇక్కడ మనకి ఫస్ట్ V1కి 1 అని పెట్టేసాం. V1కి 1 అని పెట్టేశాక ఇక్కడ చూడండి V1కి కలర్ 1 అని ఇచ్చేసాం. సో ఇటు రాకూడదు కలర్ 1, ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు, కలర్స్ అనేవి ఇక్కడ రాకూడదు. ఈ కండిషన్. నెక్స్ట్ V2కి ఏంటిది, నెక్స్ట్ ఏంటిది V4 ఉంది. V4కి కలర్ 1 రాకూడదు. సో కలర్ 2 అనేది ఇచ్చేసాం. V4కి కలర్ 2, కలర్ 3 అనుకోండి. నెక్స్ట్ V5 అనే దానికి కలర్ 2 ఇచ్చేసాం. V5కి కలర్ 2 ఎందుకు ఇచ్చాం, ఇక్కడ 3 రాకూడదు 1 రాకూడదు కాబట్టి కలర్ 3 ఇచ్చేసాం, కలర్ 2 ఇచ్చేసాం ఇక్కడ. నెక్స్ట్ ఏంటిది V6 వచ్చేసరికి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటిది కలర్ 3 రాకూడదు 1 రాకూడదు కానీ 2 రావచ్చు, కలర్ 2 రావచ్చు. ఇక్కడ ఫస్ట్ V3కి వెళ్దాం. V3కి వెళ్తే V3కి ఏమి రాకూడదు, 3 రాకూడదు 1 రాకూడదు, 2 ఇచ్చేసాం. సో ఇప్పుడు కలర్ V6కి వచ్చేసరికి 2 రాకూడదు 1 రాకూడదు 3 రాకూడదు. సో అదర్ చాయిస్ ఏం లేదు కాబట్టి కలర్ 4 రాసుకుంటాం. కలర్ 4. నెక్స్ట్ 4 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది V2 ఉంది. V2కి ఏం రాకూడదు, 2 రాకూడదు 1 రాకూడదు, కలర్ 2 రాకూడదు 1 రాకూడదు అంటే 3 రావచ్చు 4 రావచ్చు. 3 కానీ 4 కానీ ఏదో ఒకటి రాసి చూసుకుంటాం. 3 ఇక్కడ 3 ఇచ్చాం కాబట్టి ఇక్కడ కలర్కి ఏం రాకూడదు, 4 రాకూడదు 2 రాకూడదు 3 రాకూడదు. సో 1 కలర్ 1 వెలుగుంది కాబట్టి కలర్ 1 ఇచ్చేసాం. సో అదే ఇక్కడ రాసేసాం. 1 3 2 4 5 3 2 1 ఆ కలర్స్ అనేవి ఇక్కడ రాసేసుకుంటాం. ఇక్కడ రాసేసినాక మనకి మినిమం నెంబర్ ఆఫ్ కలర్స్ ఎన్ని వచ్చేసాయి, 4 వచ్చినాయి. 4 కంటే మినిమం ఇంకా రాలేదు. సో ఆ కలర్ x of g is equals to 4. నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్, ఫైండ్ ది క్రోమాటిక్ నెంబర్ ఆఫ్ ది గ్రాఫ్ అని గ్రాఫ్ ఇచ్చాడు. ఈ గ్రాఫ్లో క్రోమాటిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ డిగ్రీ రాసేసుకుంటాం. మనం డిగ్రీ రాసేసుకున్నాక డిగ్రీ వైజ్గా ఇంక్రీజింగ్ నుంచి డిక్రీజింగ్లోకి రాసేసుకుంటాం. రాసుకున్నాక ఇక్కడ నేను ఫస్ట్ ఏకి కలర్ 1 ఇచ్చా. ఏకి కలర్ 1 ఇచ్చాక బీకి రాకూడదు డీకి రాకూడదు కలర్ 1. సో బీకి కలర్ 2 ఇచ్చా. ఇప్పుడు డీకి కలర్ 2 రావచ్చు, కలర్ 2. ఇక్కడ మళ్ళీ మనకి ఎడ్జ్ లేదు, బీ నుంచి డీకి ఎడ్జ్ లేదు. సో కలర్ 2 అనేది రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ జీకి కలర్ 1 రావచ్చు, మధ్యలో డి ఉంది కాబట్టి కలర్ 1 రావచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సి వచ్చేసరికి 1 2 ఇక్కడ 1 రావచ్చు మళ్ళీ కలర్.
నెక్స్ట్ ఎఫ్కి వచ్చేసరికి 1 2 ఉంది, ఇక్కడ 1 ఉంది కలర్, ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ కంపల్సరీ 3 తీసుకోవాల్సిందే, 3 తీసుకున్నాం. నెక్స్ట్ ఐకి వచ్చేసరికి కలర్ 1 రావచ్చు, మధ్యలో వచ్చింది కాబట్టి. జేకి వచ్చేసరికి 3 1 ఉంది కాబట్టి 2 మిలిగింది కాబట్టి 2 రాయొచ్చు. నెక్స్ట్ ఈకి వచ్చేసరికి 1 ఉంది 2 ఉంది 1 1, సో 3 రావచ్చు, కలర్ 3 రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ హెచ్కి వచ్చేసరికి కలర్ 1 1 ఉంది 3 ఉంది, సో 2 మిలిగింది కాబట్టి 2 రాసేయచ్చు. ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ కలర్స్ ఏంది 3. ఇక్కడ ప్రతి ఒక్కరికి సేమ్ కలర్ రావాలని లేదు, డిఫరెంట్ కలర్స్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను 1 ఇచ్చా, ఇక్కడ 2 ఇస్తే ఇక్కడ 1 అయితే మళ్ళీ ఇక్కడ 2 అయింది, అట్లా డిఫరెంట్ కలర్స్ రావచ్చు కానీ మినిమం నెంబర్ ఆఫ్ కలర్స్ అనేది సేమ్ వస్తుంది. చూడండి ఇక్కడ 3 1 2 1 3 2 3 2 1 1 2. సో ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ కలర్స్ ఏంటి 3. సో 3 అనేది మినిమం నెంబర్ ఆఫ్ కలర్స్. ఇది మనకి క్రోమాటిక్ నెంబర్ ఆఫ్ ది గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం.